ప్రైజ్ ద లార్డ్. ఈరోజు క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యెహోవా కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ భూమి మీదకి తండ్రి పంపించినాడు. ఇది కథ కాదు, కల్పితం కాదు. యేసుక్రీస్తు ఈరోజు పుట్టినరోజు. మన పాపాల నిమిత్తము మనకు సమాధాన బలికి, పాప పరిహార బలికి, మనము అపవిత్రతతో ఉన్నామని మన బలి కోసం ఆయన మన పాపముల నిమిత్తము బలిగా అర్పించుటకు ఆయన్ను ఈ భూమి మీదకు పంపించినాడు. యేసోపు మరియమ్మ కడుపున పుట్టిన యేసుక్రీస్తు పురుషుని ముఖం ఎరగకుండా ఆ మరియమ్మకి ఇది దక్కింది. ఆ తల్లి పుణ్య స్త్రీ ఆమె. ఏ స్త్రీకి దక్కనది ఆ మరియమ్మ తల్లి పుణ్య స్త్రీకి దక్కినది. ఆయన కుమారుడు ఆమె గర్భమున దాల్చి ఈరోజు పుట్టినరోజు. పశువుల పాకలో జన్మించినాడు. ఆమెకు ఆ అర్హత ఉంది. ఆ స్త్రీకి లోకాసు వార్తలో చూసినట్లయితే 1:28 అనుగ్రహ పరిపూర్ణురాలా, నీవు ఏలినవారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, ఏలినవారు నీతో ఉన్నారు. దేవుడు ఆమెకి అంత గొప్ప భాగ్యం ఇచ్చి ఆ పుణ్య స్త్రీ కడుపును పుట్టిన మన పాపముల నిమిత్తము ఈ భూమి మీదకు వచ్చి ఆయన మన కొరకు ఏ జంతువుల్ని బలిగా ఇవ్వకుండా మనుషులు మన పాపముల నిమిత్తము ఏకంగా ఆయన దేవుడి ద్వారా వచ్చిన ఆయన కుమారుడే మన కొరకు బలిగా అర్పించినారు. ఆయన్ని మనం ఈరోజు స్తుతించటము, గణపరచటము, ఆయన్ని ఆరాధించటము అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు. ఆయన అసలు ఏ విధంగా చూసినా కానీ పిలిస్తే పలుకుతాడు. ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు ఆయన. మనకి ఏ కార్యం కావాలన్నా మన హృదయం అంతటా ఆయనకు అర్పించుకొని మనము కన్నీరు కారిస్తే ఆయన నా బిడ్డ అని చెప్పి మనల్ని హత్తుకుంటాడు. మనం పూర్తిగా ఆయన్ని ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని ఎన్నటికీ మనం వదిలేసినా కానీ మనల్ని వదిలేయడు. ఒక్కసారి మనం గుర్తెరిగినామంటే, జీవితంలో మనము బతికినంతకాలం రుచి చూసినామంటే ఆయన్ని వదిలిపెట్టుకోము. ఆ వాక్యము ద్వారా, వచనాల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనలో ఉండే రుచిని చూసి తెలుసుకోవాలి మనము.